రాజమహేంద్రవరం దద్దరిల్లింది. మీ ఉత్సాహం చూస్తామంటే ఒక పక్క సముద్రం, సముద్రానికంటే ఎక్కువగా జన సముద్రం మన ముందరకు వచ్చింది. మీ ఉత్సాహం, మీ కసి చూసి చెప్తున్నాను, త్వరలో మంచి రోజులు వస్తాయి. తెలుగుదేశం, జనసేన గెలుపును ఎవ్వరూ ఆపలేరు, ఎవరికి ఆసక్తి లేదు. ఈ రాజమహేంద్రవరం పేరు నేనే పెట్టాను. రాజమండ్రిని రాజమహేంద్రవరం పేరు పెట్టింది కూడా నేనే పెట్టాను. ఈ రోజు ఈ యొక్క నగరానికి, ఈ ప్రాంతానికి ఒక విశిష్టమైన చరిత్ర ఉంది. ఇక్కడి నుంచి నన్నయ్య గారైతే భారతాన్ని అనువదించాడు. వీరేశలింగం గారు ఇక్కడి నుంచి సంస్కరణలు ప్రారంభించారు. ఎవరైతే ప్రకాశం పంతులు ఇక్కడే మున్సిపల్ చైర్మన్ గా పనిచేసి బ్రిటిష్ వాడికి గుండె చూపించి నీకు చేతనైతే కాల్చమని చెప్పిన ధైర్యశీలి ప్రకాశం పంతులు. అలాంటి మీ దగ్గరికి నేను వచ్చా. ఈరోజు నేను కదిరిరా పిలిపించాను. మీకందరికీ అనిపించవచ్చు ఇది నా కోసరమో, పవన్ కళ్యాణ్ కోసరమో, తెలుగుదేశం కోసరమో, జనసేన కోసరం కాదు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, భావితరాల భవిష్యత్తు కాపాడుకోవాలి. అందుకే నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, మేమందరం తప్పకుండా పోరాడతాం. విజయం మనదేని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి. తెలుగు జాతి 10 కోట్ల జనాభా, 5 కోట్ల మంది తెలంగాణ గాని, ఇతర రాష్ట్రాల్లో గాని, ఇతర దేశాల్లో ఉన్నారు. 5 కోట్ల మంది మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు. ఈ రోజు మీరు చూస్తే, ఆ రోజు నేను దూరదృష్టితో ఒక విజన్ ఇచ్చాను. హైదరాబాద్ ని అభివృద్ధి చేశాను. ఈ రోజు ప్రపంచ పటంలో పెట్టాం. ఈ రోజు మీరు చూస్తే తెలంగాణ రాష్ట్రం దేశంలోనే తలసరి ఆదాయంలో నెంబర్ 1 అంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ వేసిన ఫౌండేషన్ ని మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన మీ ఊర్లో మీరు చూడండి, 10 మంది, 20 మంది, కొన్ని గ్రామాల్లో 100 మంది వేరే రాష్ట్రాలకు వెళ్లారు, వేరే దేశాలకు వెళ్లారు. ఆ రోజు నేను ఒక ఆయుధం వాళ్ళకి ఇచ్చా. ఆ ఆయుధమే ఐటీ. అక్కడ వాళ్ళకంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరికైనా అనుమానం ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పేటీఎం బ్యాచ్ కి అనుమానం ఉంటే నేను చెప్పక్కర్లా, మీ ఊరికి వెళ్ళి అడగండి, లేకుంటే నీ కొడుకుని అడగండి, నీ కూతుర్ని అడగండి. వాళ్ళు కూడా నా బెనిఫిషరీసే, నా వల్ల బాగుపడిన వాళ్ళు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి రాష్ట్రం ఏంటి ఈరోజు, ఏంటి ఇబ్బందులు? ఒక విషయం నేను మిమ్మల్ని అందరూ చెప్తున్నా. నిన్న ఒక్కరోజు నేను చూశాను, ఒక సైకో పరిపాలన ఈరోజు రాష్ట్రంలో జరుగుతా ఉంది. ఒక మానసిక రోగి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. మొన్ననే విశాఖపట్నంలో మీటింగ్ పెట్టుకున్నారు. పెట్టుకోండి, విమర్శించండి, మాకు బాధ లేదు. నా ఫోటోని, పవన్ కళ్యాణ్ ఫోటోని, వేరే వాళ్ళందరూ ఫోటోలు 2-3 పెట్టి, వాళ్ళు అక్కడ చూస్తే బాక్సింగ్ బ్యాగ్స్ పెట్టి దాంతో కొడుతూ, కాళ్లతో బూట్ కాళ్ళతో తంతూ ఇష్టానుసారంగా చేశారంటే ఇది నాగరిక ప్రపంచం అనుమతిస్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా, ఇక్కడ పోలీసులు ఉన్నారు. నేను ఆ పని డయాస్ పైన పెట్టి జగన్మోహన్ రెడ్డి ఫోటోకు చేస్తే మీరు అనుమతిస్తారా అని పోలీసులు అడుగుతున్నా. చెప్పండి అయ్యా, మీరు ఏం చేశారు? మీరు విశాఖపట్నంలో చేతగాని
వ్యక్తులుగా మీరు చూస్తున్నారంటే మేము పడేది ఈ ప్రజల కోసం పడుతున్నాం కానీ ఈ సైకో కోసం కాదు. ఒక్క నిమిషం పని నాకది. ఎందుకు మీ విషయం చెప్తున్నానంటే రాజకీయాల్లోకి వచ్చాం కాబట్టి ప్రజల్ని కాపాడుకోవాలి, రాష్ట్రానికి న్యాయం జరగాలి, దుర్మార్గుడి చేతుల్లో నుంచి రాష్ట్రాన్ని కాపాడాలంటే ఇలాంటి పనికి మాలిన పనులు, పనికి మాలిన సంస్కృతి రాజకీయాలకు తెచ్చాయంటే ఏమనాల తమ్ముళ్ళు? అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి నిరసన తెలియజేయండి. ఇది తప్పని చెప్పండి. అది అయిన తర్వాత ఇంకొక బాధేస్తుంది. నిన్ననే మాచర్ల దుర్గారావు అనే ఒక కార్యకర్త, మత్స్య కార్మికుడు, అతన్ని విపరీతంగా మీరు చూస్తే పోలీసులు తీసుకుపోయి హెరాస్మెంట్ మొదలుపెట్టారు, కొట్టడం మొదలుపెట్టారు, పార్టీ మారమన్నారు. ఎస్ఐ ఎన్ని చెప్పినా ఏం లేదు. రిపీట్ కొడతా ఉంటే ఏం చేయాలో దిక్కుది లేకుండా మళ్ళా పోతే కొడతారని భయంతో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. మీరు అర్థం చేసుకున్నారా? మనం ఇలాంటి బలవంతపు మరణాలు ఎన్ని జరిగాయో లెక్కలేనన్ని మరణాలు జరిగాయి. ఒక ఉన్మాది పాలనలో, ఒక సైకో పాలనలో అందరం బాధితులమే. అవునా కాదా తమ్ముళ్ళో? మీరే చెప్పండి. అంటే నీ దగ్గర అధికారం ఉందని ప్రభుత్వంలో ప్రజాధనాన్ని ఉపయోగించుకొని తప్పుడు కేసులు పెట్టి వేధిస్తావా నువ్వు? రోజు వస్తుంది. నేను ఒకటే చెప్తున్నా, ఇలాంటి వాళ్ళు చాలా మంది చూసినా కాల గర్భంలో కలిసిపోయారు. అదే జరుగుతుంది రేపు. ఆ దుర్గారావు గారు మరణానికి కారణమైన ఈ వైసీపీ నాయకుల్ని ఏమనాలి? జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద సైకో అయితే అక్కడ ఒక చిన్న సైకో ఎమ్మెల్యే ఉన్నాడు. వీళ్ళందరూ కలిసి అరాచకాలు క్రియేట్ చేస్తున్నారు. నిన్ననే నేను చూశాను అనంతపూర్లో ఎంత దారుణం అంటే ఒక మహిళ వితంతు, ఒక అబ్బాయి ఉన్నాడు. ఆవిడికి పెన్షన్ రావాలంటే అది అడగనైపోతే నటరాజ్ అనే ఒక వ్యక్తి, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు, మంత్రి అనుచరుడు, తన కోరిక తీర్చమన్నాడు. ఆ అమ్మాయి చెప్పింది నేను అలాంటి దాన్ని కాదు, నన్ను వదిలిపెట్టంటే ఆ అమ్మాయిని వేధించి కడకు నడి రోడ్లో ఆ అమ్మాయి పైన దాడి చేశారు. ఒక దుర్మార్గుడు, ఒక కీచకుడు, ఒక దుశ్శాసనుడు కోరిక తీర్చలేదని ఆ అమ్మాయిని నడి రోడ్లో కొట్టి విపరీతంగా బాధించి, ఎక్కడైతే పవిత్రంగా చూస్తామో లేడీస్ ని అలాంటి మహిళ మీద కాళ్లతో తన్నాడంటే ఏంటి వీళ్ళందరూ? ఓసారి అనిపిస్తుంది ఆంబోతులు మారిగా తయారయ్యారు, ఊరి మీద పడ్డారు. ఆంబోతులకు హెచ్చరిక చేస్తున్నా, నా ఆడబిడ్డల జోలికొస్తే కబద్దార్, అదే లాస్ట్ డే అవుతుంది మీకు. సిగ్గుందా ముఖ్యమంత్రిని అడుగుతున్నా? నువ్వు సైకో అవునా కాదని అడుగుతున్నా. అంటే ఎక్కడికి పోతున్నాం ఈ రాష్ట్రంలో? నిన్ననే ఒక సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ నియోజకవర్గానికి పోతే అక్కడ ఒక సైకో ఉన్నాడు, ఆంబోత రాంబాబు. ఆయన మీద దాడి చేస్తాడు. చెప్తున్నా, ఆంబోతు నీ కళ్ళు వేస్తా, వదిలిపెట్టాం, వడ్డీతో సహా చెల్లిస్తా, కబద్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. ఈ రాజమహేంద్రవరం నుంచి గర్జిస్తున్నా. ఇంకొక పక్క నిన్ననే మీరు చూశారు, తిరుగుబాటు ప్రారంభమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. తమ్ముళ్ళు, ఇప్పుడు వాళ్ళు చూస్తామంటే ఆ పార్టీలో ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలంటే భయపడిపోతున్నారు.
పారిపోతున్నారు. ఇప్పటికే మీరు చూస్తే 68 మందిని తీసేశారు. అందులో 29 మందికి సీట్లే ఇవ్వాల. బదిలీలు ఇది ఒక రాజకీయ క్రీడ. నా జీవితంలో బదిలీలు ఎప్పుడూ చూడలా. మొట్టమొదటిసారిగా ఇక్కడ చల్లని చెత్తని ఇంకొక ఊరికి పంపిస్తున్నారు. అంటే నేను అడుగుతున్నా, ఒక ఊర్లో చెత్త ఇంకొక ఊర్లో బంగారం అవుతుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మొత్తం దళితులకే దీంట్లో ఎగ్గొట్టారు. మొత్తం మార్చిందంతా చూస్తే 49 మంది బడుగు బలహీన వర్గాలు ఎగ్గొట్టిన వాళ్ళలో 11 మంది దళితులు. సీట్లు బీకేసిన వారిలో బీసీలు 4. ఈ సైకోతో మేము మేగలేమని 4 ఎంపీలు పారిపోయారు. ఇంకో పక్క మా కొద్ది యొక్క సైకో ముఖ్యమంత్రిని 6 మంది ఎమ్మెల్యేలు పారిపోయారు. అదే దారులు అందరూ ఉన్నారు. రేపో ఎల్లుండో మనం గేట్లు ఓపెన్ చేస్తే ఫ్లడ్ గేట్స్ ఇది ఆ పార్టీ ఖాళీ అయిపోతుంది. ఇంకో పక్కన ఒక 2 ఎమ్మెల్సీలు కూడా రాజీనామా చేసేశారు. నీతో మేము ఆగలేము, మాకొద్దని. మీరు ఒకసారి చూస్తే మొత్తం బదిలీ చేసిన వాళ్ళు మీరు చూడండి. తానేటి వనిత ఎస్సీ, చెల్లబోయిన వేణుగోపాలు చెల్లని వేణుగోపాలు బీసీ, జోగి రమేష్, విడతల రజని, ఆదిమూలం సురేష్, మేరుగ నాగార్జున, గుమ్మనూరు జయరాం, ఉషశ్రీ చరణ్, నారాయణ స్వామి, గుడివాడ అమర్నాథ్. 10 మంది మంత్రులు అవుట్ అయిపోయారు. అప్పుడే ఓడిపోయారు. గేమ్ ఈజ్ ఓవర్. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. గెలుపు మంది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడైతే తెలుగుదేశం జనసేన పొత్తనంగానే ప్యాంట్లు తడిచిపోయినాయి, డైఫర్లు వేసుకొని తిరుగుతున్నారు ఇప్పుడు వీళ్ళు. రేపో ఎల్లుండో మీరు మీ పార్టీ వెంటిలేటర్ పైకి పోతారు భయపడిపోయి. ఆ రోజు ఎక్కువ రోజుల్లో లేదు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు, నిన్న ఒక ఎమ్మెల్యే అడిగాడు, ఈ ముఖ్యమంత్రిని సమాధానం చెప్పమంటున్నా. ఒక ఆయన సత్యవేడులో ఆదిమూలం ఒక ఎమ్మెల్యే, ఆయనకి ఏం చేశారంటే సీట్ ఇవ్వకుండా ఎంపీగా ఇచ్చారు. అతను నీతుండేవాడు కాబట్టి ఒక మాట అన్నాడు, నన్ను ఎంపీగా పంపించారు, దేనికి పంపించారో చెప్పమన్నాడు. కాదు, నీ మీద బాగాలేదు, అందువల్ల నిన్ను ఎంపీగా పంపిస్తామన్నారు. అంటే నా మీద బాగాలేదని ఎవరు చెప్పారు మీకు అన్నాడు. పక్కనే ఇక్కడే ఉన్నాడు పెద్ద పోటుగాడు, వస్తా ఉంటాడు ఒక ఆయన, మిథున్ రెడ్డి అని మీ దగ్గరికి. వాళ్ళ నాన్న అక్కడ ఒక దళితుడికి సీట్ ఇవ్వకుండా చేయడానికి కారకుడయ్యాడని సీఎం ముందరనే చెప్పాడు. చెప్పడం కాదు, ఒకే మాట అడిగాడు, నా నియోజకవర్గంలో 200 నుంచి 300 టిప్పర్లు మట్టిని చెన్నైకి పంపించి ఆ నెపం నా మీద పెట్టి నాకు సీట్ ఇవ్వకుండా చేశాడు ఈ పెద్ద మనిషి అని చాలా స్పష్టంగా చెప్పాడు. అయినా న్యాయం జరగల. అందుకే నేను అన్నాడు, నాకు ఈ ఎంపీ వద్దు, మీ పోటీలో నేను పోటీ చేయను, మీ పోటీకి రామ్ రామ్ అని రాజీనామా చేసే పరిస్థితికి వచ్చాడు. నేను అడుగుతున్నా, ఆది మూలం పైన మీరు యాక్షన్ తీసుకున్నారు, మీరు సీట్ ఇవ్వలేదు. మీ పెద్దిరెడ్డి 200 నుంచి 300 టిప్పర్లు బట్టి మట్టి ఏ దొరికితే తినేశాడు. యాక్షన్ తీసుకునే ధైర్యం నీకుందా అని అడుగుతున్నా. పెద్దిరెడ్డికి ఒక న్యాయం, ఆది మూలానికి ఒక న్యాయం అని మిమ్మల్ని అడుగుతున్నా. పెద్దిరెడ్డి ముఖ్యమంత్రికి వాటాదారుడు, భాగస్వామి, పాపం అమాయకుడు, ఎస్సీ షెడ్యూల్ కులం, అడిగేవాడు లేడు, తీసిపారేశాడు. ఇది న్యాయమాన మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి మీరు చూస్తే
కొల్లలు జరిగే పరిస్థితికి వచ్చింది. ఇంకో పక్క నిన్నే నేను చూశా, కడపలో ఒక ఎమ్మెల్యే వెళ్ళాడు ముఖ్యమంత్రి దగ్గరికి. మాట్లాడుతూ ఉంటే సర్వే రిపోర్ట్లు వచ్చాయి, నీకు బాగాలేదు అన్నాడు. ఎవరు? ముఖ్యమంత్రి అన్నాడు. దానికి ఆ ఎమ్మెల్యే అన్నాడు, నాకు బాగలేదంటావేంటి, నేను 24 గంటలు ఊరిలో ఉన్నానంటే, కాదు సర్వే రిపోర్ట్ అన్నారు. ఏ సర్వే రిపోర్ట్ వచ్చిందో నాకు తెలియదు. నేను 24 గంటలు ప్రజలతోనే ఉన్నాను. నేను ఎక్కడ కూడా మర్డర్లు చేయలేదు, మర్డర్లు చేసిన వాళ్ళని సపోర్ట్ చేయలేదు. నీ ఇష్టం వచ్చింది చేసుకోమంటే ముఖ్యమంత్రి కోప్పడితే ఒకే మాట చెప్పాడు, హోల్సేల్ గా రాష్ట్రంలో అవినీతి జరుగుతా ఉందని దేశం అంతా చెప్పుకుంటా ఉంది, నువ్వు నా మీద మాట్లాడతావని చెప్పి బయట వచ్చాడు. తిరుగుబాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలో ప్రారంభమైంది. ఎన్నికల ముందే ఈ పార్టీ ఓడిపోతుంది, ఎన్నికలు అవుతానే ఖాళీ అయిపోతుంది. ఆ పార్టీ ఉండదు తమ్ముళ్ళు, గుర్తుపెట్టుకోండి. నేను అందుకే ఒక్క విషయం మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజు నేను వచ్చింది మళ్ళా మాకు అధికారం కోసం కాదు, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మీరందరూ ముందుకొస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్న ఒక్కరోజే 4 సంఘటనలు మీరు చూశారు. ఒక ఆడబిడ్డకు రక్షణ లేదు. ఒక వ్యక్తి ప్రజాస్వామ్యంలో ఇష్టమైన పార్టీలో పనిచేయడానికి వీలు లేదు, బానిస జీవితాన్ని గడపాలి. ఒక ఎస్సీకి న్యాయం జరగదు. ఇంకొక పక్క ఒక అమ్మాయికి అరాచకంగా నడి రోడ్లో కోరిక తీర్చలేదని ఇష్టానుసారంగా చేసి అడిగే నాదుడు లేడు. రేపు ఇవన్నీ చూస్తే ఈ రాష్ట్రం ఏమవుతున్నది నా ఆవేదన, బాధ. అందుకే చెప్తున్నా, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మన పిల్లల భవిష్యత్తు కోసం నేను వచ్చా. ఆశీర్వదిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి సమర్థించండి. అందుకే కదిలిరా పిలిపించాను. ఇది ఒక్కరి కార్యక్రమం కాదు, 5 కోట్ల మంది కార్యక్రమం. నిన్నే అంటున్నాడు స్టార్ క్యాంపెయినర్స్ ఎవరూ లేరని, నీకెవ్వరూ ఉండరు. 5 కోట్ల మంది కూడా ముక్త కంఠంతో సిద్ధంగా ఉన్నారు నిన్ను దించడానికని మరొక్కసారి ఈ సమావేశంలో హెచ్చరిస్తున్నా. తమ్ముళ్ళు, నేను అడుగుతున్న ఎక్కున్నారు చాలా మంది యువత, ఏం తమ్ముళ్ళు ఉద్యోగాలు వచ్చాయా? జాబ్ క్యాలెండర్ వచ్చిందా? డిఎస్సి పెట్టాడా? ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా? ఆ రోజు ఏం చెప్పాడు? 5 ఏళ్లు అయిపోయింది, ఇప్పటికి కూడా ఒక ఉద్యోగం ఇవ్వాలా? ఇచ్చాడా అని అడుగుతున్నా మిమ్మల్ని. కానీ ఉద్యోగం అడిగిన వాళ్ళకి గంజాయి ఇస్తున్నాడు. గంజాయి దొరకని ప్లేస్ ఏదైనా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. గంజాయి వల్ల మన పిల్లలు నాశనం అయిపోతారని ఆ రోజు మేము పోరాడాం. గట్టిగా పోరాడితే తెలుగుదేశం పార్టీ ఆఫీసు పైన దాడి చేశారు, నా ఇంటి పైన దాడి చేశారు. ఎందుకంటే నా బాధ, ఆవేదన, ఒక్కసారి గంజాయికి అలవాటు పడితే ఆ పిల్లలు మన చేతుల్లో ఉండరు, ఇది అన్యాయం అని గట్టిగా మాట్లాడితే అది చేయకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు రాజమండ్రిలో చూస్తున్నా, మన నాయకులు చెప్తున్నారు గంజాయి ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతా ఉంది. ఆకుకూరలు దొరకవు గాని గంజాయి మాత్రం అన్ని దిక్కడ దొరికే పరిస్థితికి వచ్చింది. మనం గంజాయి వేసుకొని ఆకుకూర కింద వంట చేసుకోవాలి. ఇప్పుడు ఏంటి అన్యాయం? ఇంకో పక్కన మీరు చూస్తే వీళ్ళకి అదనంగా బ్లేడ్ బ్యాచ్ ఒకటి వచ్చింది. బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ రెండు కలిసి అరాచకాన్ని సృష్టించే పరిస్థితికి వచ్చారు. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈరోజు తమ్ముళ్ళు, మళ్లీ మీకు ఉపాధి కావాలంటే, మీ భవిష్యత్తు బాగుండాలంటే జనసేన తెలుగుదేశం పార్టీని బలపరచండి. ప్రతి సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు, 5 ఏళ్లలో
20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నాం, మాదని మీ అందరికి హామీ ఇస్తున్నాం. ఇదే కాదు, ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం. వర్క్ ఫ్రం హోమ్, ఎక్కడికి పోవక్కర్లా, మీ ఇంట్లో మీరు కూర్చొని పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాం. ఇంట్లో బోరు కొడితే నేరుగా మండల హెడ్ క్వార్టర్లో ముఖ్యమైన గ్రామంలో వర్క్ స్టేషన్లు పెడతాం. అక్కడ పనిచేసుకొని ఇంటికి రావచ్చు. ఇంకా అవసరమైతే హైదరాబాద్ పోవచ్చు, అమెరికాకు పోవచ్చు. అది చేసే బాధ్యత మాదని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. యువత సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. 72 రోజుల కౌంట్ డౌన్ ప్రారంభమైంది. సైకిల్ ఎక్కండి, గ్లాసు పట్టుకోండి, తెలుగుదేశం జనసేన జెండాలు పట్టుకోండి, ఇంటింటికి వెళ్ళండి, ప్రజల్ని మెప్పించండి, వాస్తవాలు చెప్పండి. మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత మాదని మరొక్కసారి యువతకు పిలిపిస్తున్నా. తమ్ముళ్ళు, ఇక్కడ వ్యవసాయం ఏమైనా బాగుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ రైతైనా బాగున్నాడని అడుగుతున్నా. వ్యవసాయ శాఖను మూసేశారు, ఇంకో పక్క ఇరిగేషన్ రివర్స్ చేశారు. అక్వా రైతు, హార్టికల్చర్, అగ్రికల్చర్ రైతు, తెలుగుదేశం జనసేన జెండాలు పట్టుకోండి, ఇంటింటికి వెళ్ళండి, ప్రజల్ని మెప్పించండి, వాస్తవాలు చెప్పండి. మీ ప్యాడీ పండించాలి, వరిధాన్యం పండిస్తాం, కానీ తినే అలవాట్లు మారుతున్నాయి. దీనికి అనుగుణంగా మన పంటలు మార్చుకోవాలని ఆ రోజు నేను ఆలోచించాను. అందుకే మీరు ఈరోజు చూస్తే పామాయిల్ రాష్ట్రంలో ప్రవేశపెట్టింది మన నాయకుడు ఎన్టీ రామారావు గారనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. వాణిజ్య పంటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. ఒక పక్క అక్వా పెద్ద ఎత్తున సాగు చేశాం. రాయలసీమలో పండ్ల తోటలకు ప్రాధాన్యత ఇచ్చాం. ఈ దుర్మార్గుడు వచ్చి మొత్తం ముంచేసే పరిస్థితికి వచ్చాడు. వరి ధాన్యం కొనే నాదుడు లేడు. వర్షాలు పడతా ఉంటే గోతాలు ఇవ్వలేరు, సంచులు ఇవ్వలేరు, కానీ ఇష్టానుసారంగా మన మీద దాడులు చేసే పరిస్థితికి వచ్చారు. ఎక్కడ కూడా సబ్సిడీ రావడం లేదు, గిట్టుబాటు ధర లేదు. ఇలాంటి చూస్తే దేశంలోనే ఎక్కువ అప్పుండే రైతాంగం మన రాష్ట్రంలో ఉన్నారు. దేశంలో ఆత్మహత్యలు ఎక్కువ చేసుకున్న రాష్ట్రంలో మన రాష్ట్రం ఉంది. నేను ఒకటే హామీ ఇస్తున్నా మీ అందరికీ, మళ్లీ మంచి రోజులు వస్తాయి. రైతు రాజ్యం వస్తుంది. రైతుకు న్యాయం చేసే బాధ్యత మాదని మరొక్కసారి రైతులందరికీ హామీ ఇస్తున్నా. దుర్మార్గుడు ఎంత ఇదంటే పక్కనే పోలవరం ఈ రాష్ట్రానికి ఒక వరం. 72% పూర్తి చేశా. అలాంటి దాన్ని ఎత్తకపోయి గోదావరిలో కలిపేశాడు. డయాఫామ్ వాల్ పోయింది, కాఫర్ డ్యాములు పోయినాయి, గైక్ బండి పోయింది. ఎప్పుడవుతుందో తెలియదు. అగమ్య గోచరం. అదే తెలుగుదేశం పార్టీ అధికారం ఉండుంటే 2019లో సంవత్సరంలో అయ్యే పనిని సర్వనాశనం చేశాడు. ఇది చాలా బాధాకరం. ఇంకో పక్క రైతులందరికీ, ఇక్కడే ప్రజలకు కూడా చెప్తున్నా, ఏం తమ్ముళ్ళు కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పెరుగుతూనే ఉన్నాయా లేదని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్నికల ముందు ఏం చెప్పాడు? కరెంటు ఛార్జీలు పెరగవని చెప్పాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 9 సార్లు పెంచారు. 56,000 కోట్ల రూపాయలు పెంచారు. 5 ఏళ్లు ఒక్క పైసా పెంచకుండా నాణ్యమైన కరెంట్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సంస్కరణలకు నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్లీ హామీ ఇస్తున్నా, మళ్లీ మీ అందరికీ కరెంటు ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంట్ ఇచ్చే బాధ్యత జనసేన తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే సోలార్ విండ్ వచ్చింది. దీనివల్ల ఖర్చు తగ్గాలి.
పొల్యూషన్ పూర్తిగా తగ్గుతుంది. వాహనాలు కూడా ఎలక్ట్రిసిటీతో వాహనాలన్నీ వచ్చే పరిస్థితికి వచ్చాయి. ఇలాంటి మంచి రోజుల్లో వినూత్నంగా ముందుకు పోవాల్సిన ప్రభుత్వం అవినీతికి పాల్పడి కరెంటు ఛార్జీలు పెంచి మీ నెత్తిన భారం వేసే పరిస్థితికి వచ్చారు. నేను అందుకనే మీ అందరికి హామీ ఇస్తున్నా, మళ్ళీ సోలార్ విండ్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తాం. మీ పొలంలోనే మీరు కరెంట్ ఉత్పత్తి చేసుకుని మీకెంత కావాలో కరెంటు ఉపయోగించుకుని మీకు మిగులుంటే డిపార్ట్మెంట్కి ఇచ్చి తద్వారా మీ ఆదాయం పెంచే మార్గం కూడా నేను చూస్తున్నాను. అది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన అడుగుతున్నా ఇక్కడ ఉండే వాళ్ళందరినీ, బాధుడే బాధుడు, మామూలు బాధుడు కాదు, పన్నులు బాధుడితో పేదల రక్తం దాగే మాయగాడి జగన్. అన్నా క్యాంటీన్ కట్ చేశాడు, పండుగ కానుకలు కట్ చేశాడు, పెళ్లి కానుక కట్ చేశాడు, చంద్రన్న బీమా కట్ చేశాడు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కట్ చేశాడు, ఫీజు రీఎంబర్స్మెంట్ కట్ చేశాడు, రైతు సబ్సిడీలు కట్ చేశాడు. 1-2 కాదు, 100 కార్యక్రమాలు నేను ఇచ్చేటన్ని కట్ చేసి ఈరోజు ఏకంగా మీరు చూస్తే పేదవాళ్ల ద్రోహిగా మిగిలిపోయే పరిస్థితికి వచ్చాడు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు నవరత్నాలని. జగన్ అవునా కాదా అంటే బ్రాండ్ మాత్రం జగన్ బ్రాండ్లన్నీ వచ్చే బూమ్ బూమ్ అంట, ప్రెసిడెంట్ మెడల్ అంట, స్పెషల్ స్టేటస్ అంట. నాకే అర్థం కాల ఈయన ఇంత ఇన్నోవేషన్ ఎట్లా వచ్చిందో. సావు తెలివి, ఇలాంటి అడ్డదారిలో మాత్రం బ్రహ్మాండమైన తెలివైన వాడు. ఇంకో పక్క మీరు చూస్తే పన్నులు పెంచారు, పెట్రోల్ ధరలు పెంచారు, ఆర్టీసీ రేట్లు పెంచారు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. అవునా లేదా అమ్మా? బియ్యం పెరిగింది, పప్పు పెరిగింది, కూరగాయలు పెరిగాయి, చక్కెర పెరిగింది. పెరిగింది ఏమైనా ఉందమ్మా? చింతపండు పెరిగిపోయింది. నేను ఒకటి హామీ ఇస్తున్నా, మళ్ళా తెలుగుదేశం పార్టీ వస్తానే జనసేన తెలుగుదేశం పార్టీ ధరలు తగ్గించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ దుర్మార్గుడిచ్చే 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకున్న విధానం 5 సంవత్సరాల్లో కనీసం 6 నుంచి 7 లక్షల రూపాయలు ఒక కుటుంబం నష్టపోయారు. మీకే అప్పున్నాడు, ఆయన ఇచ్చిందేమీ లేదు, మీ దగ్గర వసూలు చేసుకునేది ఎక్కువగా ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. కడాన చెత్త పైన కూడా పన్నేశాడు, కడాన 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు. ఆ అప్పు ఎవరు కడతారు? మీరు కడతారా, ఆయన కడతాడా? ఏమమ్మా, అంతే కదా? అంటే బాగా చదువుకున్న వాళ్ళు వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి, చదువుకోని వాళ్ళు అందరూ ఇక్కడ ఉంటారు, మీరు బానిసల మారి కష్టపడతానే ఉంటారు పన్నులు కట్టడానికి. ఇది ఈయన విధానం. అందుకే ఇంకో పక్క సామాజిక న్యాయం అంటున్నాడు. ఎక్కడుంది సామాజిక న్యాయం అని అడుగుతున్నా. ఈరోజు మీరు చూడండి, ఇది సామాజిక న్యాయం కాదు, సామూహిక ద్రోహం. ఇంకో పక్క సామూహిక హత్యలు. ఏంటి అన్ని? ఒక పేదవాళ్ల ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దళితులకు ఇచ్చే కార్యక్రమాలు 27 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు. ఇది సామాజిక న్యాయం అని అడుగుతున్నా. సప్లాన్ ని ఎస్సీలకు ఎస్టీలకు రద్దు చేశాడు. ఇది సామాజిక న్యాయం అని అడుగుతున్నా. ఒక్క దళిత కాలనీలో రోడ్డు వేసామని అడుగుతున్నా, అభివృద్ధి చేశామని అడుగుతున్నా. నేను చెప్తున్నా, మేమేం చేశామని మీరు మాట్లాడుతున్నారు. మీరు నడిచే రోడ్లు నేను వేసిన రోడ్లే, మీరు కూర్చునే మరుగుదొడ్డు కూడా నేను కట్టిన మరుగుదొడ్డే, నువ్వు తినే తిండికి వాడే గ్యాస్ కూడా నేను ఇచ్చిన గ్యాసే. అవునా కాదా? మీరు తిరిగే ఊర్లో తిరిగినప్పుడు ఎల్ఈడి బల్బులు ఉన్నాయి, ఆ వెలుగులు కూడా నేను ఇచ్చింది తప్ప, తెలుగుదేశం తప్ప నువ్వు వేసింది ఏమీ లేదు. ఇంకో పక్క మీరు చూస్తే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం రద్దు చేశావు.
కులాంతర వివాహాల ప్రోత్సాహాన్ని రద్దు చేశావు. అంబేద్కర్ విదేశ విద్య పేరు అంబేద్కర్ గారి పేరు పెడితే అంబేద్కర్ కంటే గొప్పోడండి ఆ పేరు తీసి ఈయన పేరు పెట్టుకుంటాడు. అంటే ఏ విధంగా అంబేద్కర్ని కూడా అవమానం చేసే విధంగా ఆయన పేరు తీసేశాడంటే ఇది చాలా దుర్మార్గం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ కూడా ఇది ఒక పెత్తందారితనం. చెప్పేదంతా నీతులు చెప్తాడు, చేసే పనులు మాత్రం సైకో పనులు చేస్తానే ఉంటాడు. దళితులు ఎవరు కూడా నోరెత్తకూడదు, ప్రశ్నించకూడదు, ఆయన ముందర ఎవరు కూడా నిలబడకూడదు. ఎవరైనా దళిత స్వరం వినిపిస్తే వారు గొంతు నొక్కేస్తాడు, లేకపోతే చంపేస్తాడు. 4.5 ఏళ్లలో 6,000 దాడులు చేశారు. 188 మందిని పట్టున పెట్టుకున్నారు. మాస్క్ అడిగినటువంటి సుధాకర్ని పిచ్చోడిని చేసి చాలా దారుణంగా చంపేశారు. కోడికత్తి శ్రీనివాస్ ఇక్కడే ఉన్నాడు, పాపం 5 ఏళ్ల నుంచి జైల్లో ఉన్నాడు. బాబాయిని చంపినటువంటి అవినాష్ రెడ్డి మాత్రం రోడ్డు మీద తిరుగుతున్నాడు. కోడికత్తి శ్రీనివాస్ మాత్రం జైల్లో ఉండే పరిస్థితి వచ్చాడు. ఇది సామాజిక న్యాయం. ఇక్కడే సీతానగరంలో ఇసుక దోపిడీ ప్రశ్నించిన వరప్రసాద్కి గుండు గీయించారు. నాకు తెలుసు, అప్పుడు కూడా చాలా బాధపడ్డాం. ఊరికొక దళితుడిని బలి చేశారు. దళితులకు అన్యాయం చేసిన వ్యక్తి ఇక్కడే మీరు చూశారు. సుబ్రహ్మణ్యం కార్ డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తిని పక్కన పెట్టుకొని ముఖ్యమంత్రి ఊరేగుతున్నాడంటే ఇదే సామాజిక న్యాయం అని అడుగుతున్నా. ఇలాంటివన్నీ జరిగే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క నేను ఒకటే మీ అందరికీ కోరుతున్నా, బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నెముక. బీసీలకు రుణపడున్నాం, తప్పకుండా బీసీ రుణం తీర్చుకుంటాం, సప్లాన్ తెస్తాం, న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీదని వెనుకబడిన వర్గాలందరికీ హామీ ఇస్తున్నా. అందుకే బీసీలకు రక్షణ చట్టం తీసుకొచ్చాం, చర్చలు కూడా చేస్తున్నాం. జనసేన తెలుగుదేశం ఇద్దరం కలిసి ఏ విధంగా న్యాయం చేయాలనో న్యాయం చేయడం కోసం తొందరలోనే ఒక ఎలక్షన్ మేనిఫెస్టో తెస్తాం. దీన్ని అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటామని మేము చాలా స్పష్టంగా మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇంకో పక్క ఈరోజు మీరు చూస్తే సామాజిక న్యాయం అని మాట్లాడే పెద్ద మనుషులు సామంత రాజులు పెట్టారు. పెద్దిరెడ్డి, సాయిరెడ్డి, సుబ్బారెడ్డి, సజ్జల రెడ్డి, వీళ్ళది పెత్తనం. కడమంతా కూడా బడుగు బలహీన వర్గాలు వీళ్లకు ఊడిగం చేయాలి, కాళ్ళు మొక్కాలి. అది వీళ్ళ సామాజిక న్యాయం. ఈ బూటకాలొద్దు, వాస్తవాలకు రమ్మని కూడా హెచ్చరిస్తున్నా. అందుకే మీరందరూ కూడా సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత మీకు లేదని హెచ్చరిస్తున్నా. నేను మొన్నే మేము భవిష్యత్ గ్యారంటీ ఒక కార్యక్రమం ఇచ్చాం. నా ఆడబిడ్డలందరికీ ఒకటి హామీ ఇస్తున్నా, ఆడబిడ్డలకు న్యాయం చేసిన పార్టీ గతంలో తెలుగుదేశం పార్టీ, అవునా కాదా ఆడబిడ్డలు ఆలోచించండి. మొట్టమొదటిసారిగా రాజకీయాల్లో 8% రిజర్వేషన్లు పెట్టింది నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత ఆస్తిలో సమాన హక్కు ఇచ్చింది ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత ఉద్యోగాల్లో, కాలేజీల్లో సీట్లలో 33% రిజర్వేషన్లు పెట్టాం. ఒకప్పుడు డౌరీ ఉండేది, ఇప్పుడు డౌరీ కూడా లేదు. బాగా చదువుకొని రివర్స్ డౌరీ ఇస్తున్నారు. ఆడపిల్లలకు డబ్బులు ఇచ్చి పెళ్లి చేసుకునే పరిస్థితికి వచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ సాధించిన విజయం. డాక్రా సంఘాలు పెట్టాను, పొదుపు ఉద్యమం నేర్పించాను, మిమ్మల్ని అందరినీ నాయకులుగా తయారు చేశాం. ఇంట్లోనో వంటింటికో లేకపోతే ఇంటికే పరిమితమైన ఆడబిడ్డల్ని బయట వచ్చి స్వేచ్ఛగా ఆర్థిక విషయాలు లావాదేవీల్లో భాగస్వాములు చేశామంటే అది తెలుగుదేశం పార్టీ మీకు ఇచ్చిన వరం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు నా ఆలోచన ఒకటి, ఆడబిడ్డల్ని కేంద్రంగా పెట్టుకుని పేదరిక నిర్మూలన చేయాలని, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని మహాశక్తి కార్యక్రమం తీసుకొచ్చాం. అందుకే ప్రతి ఒక్క ఆడబిడ్డకి
1500 రూపాయలు నెలకు మీ అకౌంట్లో వేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. రెండోది, ఏదైతే తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు వేస్తామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇవి రెండు కాకుండా ధరలు పెరిగాయి. అందుకే నేనే దీపం పెట్టాం. ఈరోజు మళ్ళా మీకు హామీ ఇస్తున్నా, ప్రతి ఒక్క ఆడబిడ్డకి 3 సిలిండర్లు ఉచితంగా గ్యాస్ ఇచ్చే బాధ్యత తీసుకుంటామని హామీ ఇస్తున్నా. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం. ఈ 4 చేసి మీ ద్వారా 15 రూపాయలు నేను ఇస్తే 15 రూపాయలని 100 రూపాయలు ఎట్టు చేయాలి, 1000 రూపాయలు ఎట్టు చేయాలి, 10,000 రూపాయలు ఎట్టు చేయాలి, మిమ్మల్ని ఆర్థికంగా వెసులుబాటు తేవడానికి ఏం చేయాలనో చేపించే బాధ్యత మేము తీసుకుంటాం. అదే P4 అన్నా. పేదరికం నుంచి ప్రతి ఒక్కరిని పైకి తీసుకొచ్చే విధానానికి తెలుగుదేశం జనసేన శ్రీకారం చుడతాం. ఇది చేసి చూపిస్తామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అందుకే మా ఆడబిడ్డల పైన నాకు ఒక విశ్వాసం, ఒక నమ్మకం. మీకు ఒక అన్నగా, ఒక తమ్ముడుగా మీకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు జనసేన తెలుగుదేశం 2 పార్టీలు కూడా మా ఆడబిడ్డలకు న్యాయం చేస్తామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ఇప్పుడు ఇంకో పక్క చూస్తే ఈ ముఖ్యమంత్రి చెప్పేటన్ని ఒకటి, చేసే పనులు మాత్రం అన్ని పనికిరాని పనులు. ఆయన పెట్టిన హాస్పిటల్స్ బ్రహ్మాండంగా ఉన్నాయన్నాడు. రెండోది, ఆరోగ్యశ్రీ బ్రహ్మాండంగా జరుగుతుందన్నాడు. ఆరోగ్యశ్రీ జరుగుతా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు డబ్బులు ఎక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నారని మిమ్మల్ని అడుగుతున్నా. 1000 రూపాయల పైన అయితే అందరికీ ఆరోగ్యశ్రీ వర్తిస్తున్నాడు. వర్తిస్తా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ ఇప్పుడు 1000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. హాస్పిటల్స్ మొరాయించారు, మీ ఆరోగ్యశ్రీ మాకొద్దు, మీ పేషెంట్లు మాకొద్దంటే రౌడీల్ని పంపించి బెదిరిస్తున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, ఏమీ భయపడద్దండి, మేము అండగా మీకుంటాం. ఈ పార్టీ పోయే పార్టీ. 95,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్స్ కి బిల్లు పెండింగ్ పెట్టి కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే ఇది ఎంత పనికిమాలిన ప్రభుత్వం మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క మీరు జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా మీరు చూస్తున్నారు, పట్టాదారు పాసు పుస్తకం ఉంది కదా, మీ పట్టాదారు పాసు పుస్తకం ఎవరిచ్చారా? భూమి మీ తాతో ముత్తాత ఇచ్చాడు. ఆ పట్టాదారు పాస్బుక్ పైన ఎవరు ఫోటో ఉందో చూసుకున్నారా తల్లి? ఎవరు ఫోటో? జగన్ ఫోటో అవునా కాదా? సైకో ఫోటో అవునా కాదా? పాస్బుక్ మీది, మీ తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తి, ఫోటో అయింది. అంటే మీ అమ్మ తరపున బంధువా, మీ నాన్న తరపున బంధువా? ఈ సైకో మీ ముఖం మీరు చూడాలని నిద్రలేస్తానే. ఇప్పుడు సర్వేలు చేయించారు. సర్వేలో కూడా సర్వే రాళ్లు వేస్తున్నారు. ఆ సర్వే రాళ్లలో కూడా మీ యొక్క ఫోటో, ఆయనే ఫోటో. ఎక్కడి నుంచో రాళ్లు తీసుకొచ్చాడు. 4,000 కోట్ల రూపాయల అవినీతి. అంటే ఇంట్లో ఆయన ఫోటో చూడాలా, పొలం పోతే ఆయన ఫోటో చూడాలా, కడాన మీరు మరుగుదొడ్డికి పోతే కూడా ఆయన ఫోటో చూడాలి. ఇప్పుడు ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే చాలా దుర్మార్గంగా వీళ్ళు ఇష్ట ప్రకారం ప్రయత్నం చేస్తూ కొత్త భూరక్షణ చట్టం అని ఒక చట్టాన్ని తీసుకొస్తున్నాడు. ఇది భూరక్షణ కాదు, భూభక్షణ. మీ ఆస్తి వేరే వాళ్ళ పేరుతో పెట్టి రికార్డులు మార్చేసి మీరు ఎవ్వరూ అపీల్ చేసుకునే అవకాశం లేకుండా కోర్టు పోవాలి. ఈ భూరక్షణ చట్టం ఒక బోగస్, ఇది ఒక ఫేక్. ఇది ఈ ఫేక్ ముఖ్యమంత్రి పేదవాళ్ళని బాధ పెట్టడానికి, మీ సొంత ఆస్తులు లాగేయడానికి చేస్తున్నాడు.
తెలుగుదేశం వస్తాని ఈ చట్టాన్ని రద్దు చేస్తారని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంటింటికి చెప్పండి, ఒకసారి స్టడీ చేయండి. ఇప్పటికే మన భూములు కొట్టేస్తున్నాడు, మన ఆస్తులు కొట్టేస్తున్నాడు. ఇక్కడ మీరు ఒకసారి చూస్తే ఇక్కడ ఆవ భూములు ఉన్నాయి, జ్ఞాపకం ఉందమ్మా మీకు అందరికీ? ఇక్కడ ఆవ భూములు మొత్తం మీరు చూస్తే, ఆవ భూములు చూస్తే 10 లక్షలు కూడా చేయని భూమిని 40 లక్షల రూపాయలకు రిజిస్టర్ చేశారు. 600 కోట్ల రూపాయలు కుంభకోణం ఎవరు చేశారంటే ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరు చేశారు. చేశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది న్యాయమని మిమ్మల్ని అడుగుతున్నా. నివాస యోగ్యం అవునా? ఆడ ఇళ్లు కట్టుకునే అవకాశాలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ప్రజాధనాన్ని ఆరతి కర్పూరం మారిగా మింగేస్తున్నారు దుర్మార్గులు. ఇవన్నీ ఎంక్వైరీలు జరుగుతాయి, వీళ్ళు అంతు తేలుస్తామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన టిట్కో ఇండ్లు 6200 ఇండ్లు కట్టాం. రంగులేసుకున్నారు కానీ రంగులు పిచ్చోడు, ఇల్లు మాత్రం పూర్తి చేయాలా? చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. పేదవాళ్ళకు ఆస్తి ఇవ్వాలనుకుంటే ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమం చేసే పరిస్థితికి వచ్చాడు. కడాన మట్టి కుంభకోణం. పోలవరం కాలువలు మనం దూవితే కాలువల పక్కన గట్లో ఉండే మట్టిని దొంగ వ్యాపారం చేసుకుని పోలవరం కాలువలకు కూడా గండిపడే పరిస్థితి, రక్షణ లేని పరిస్థితి ఇచ్చే పరిస్థితికి వచ్చాడు. పర్యావరణానికి ముప్పు చేసే పరిస్థితికి వచ్చాడు. ఇక్కడే రాజమండ్రి కేంద్రంగా ఇసుక కుంభకోణం ర్యాంపులు పెట్టి దోచేస్తున్నారు. ఏంటి అన్యాయం? నేను వచ్చి చూశాను, అడిగాను, రీచ్ దగ్గరికి వచ్చి చూపించాను. ఈ రీచ్ ఎవరున్నారో రమ్మన్నాను, ఒక్కడు కూడా రాలా, అక్కడికి పారిపోయారు. అంటే పర్మిషన్ కూడా లేదు, టెండర్ కూడా పిలవలేదు. ఇల్లీగల్గా ఇష్టం వచ్చినట్టు వీళ్ళు ఇసుకను కూడా భోంచేస్తున్నారు. వీళ్ళు మనుషులా రాక్షసులా నాకైతే అర్థం కాల. ఇసుక కుంభకోణం, భూముల కుంభకోణం, మద్యం కుంభకోణం, ఇంకో పక్క ఎక్కడికక్కడ భూగర్భ ఖనిజ సంపద అన్ని దోచుకునే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే ఈ రాజమండ్రిలో మీకు అందరికీ హామీ ఇస్తున్నా, తప్పకుండా తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం వీళ్ళు తిరిగిన డబ్బుల్ని కక్కిస్తాం, దోషుల్ని కఠినంగా శిక్షించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక ఎంపీ ఉన్నాడు, రీల్స్ మాస్టర్. పార్లమెంట్లో ఏమీ మాట్లాడు, సోషల్ మీడియాలో మాత్రం రీల్స్ పెడతానే ఉంటాడు. అడిగి గుడ్ మార్నింగ్ చెప్పించుకుంటాడు మీ దగ్గర, అడిగి పూలు చల్లించుకుంటాడు, మళ్ళా వీడియో తీసి మళ్ళా రీల్స్ పెడతా ఉంటాడు. అంటే వీళ్ళంతా పిచ్చోళ్ళంటే ప్రజలను అమాయకులు చేయాలనుకుంటున్నాడు. అందుకే ఆయన చూసిన తర్వాత నీ రీల్స్ చూసి అలసిపోయాం కాబట్టి నువ్వు ఎంపీగా పనికిరావు, ఎమ్మెల్యేగా బొమ్మను ఒక తన్ను దాన్ని రాజమండ్రిలో పడేశారు. ఇతను ఎక్కడ ఏ పని జరిగినా 15% కమిషన్ ఇవ్వాల్సింది. వాటా, నేను కమిషన్ అన్నా, నువ్వు వాటా అన్నావు. ఆవ భూముల కుంభకోణంలో ఈయన వాటా 150 కోట్లు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి మహానాయకుడు ఇంకొక ఆయన అనపర్తిలో ఉన్నాడు, ఆయన గ్రావల్ రెడ్డి. ఆయన పనే గ్రావల్ మొత్తం దొవ్వేయడం. ఆయన సతీమణికి కూడా ఇదే పని. ఎమ్మెల్యే అనుచరులు కాపవరం, దొంతమూరులో అక్రమ తవ్వకాల్లో కోట్లు సంపాదించారు. తోడల్లుడు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, అందులో ఒక 30 కోట్లు కొట్టేశాడు. అక్కడుండే మన ఇన్ఛార్జ్ అయితే కొట్లాడుతూనే ఉన్నాడు, గ్రావెల్ మాత్రం ఆపలేకపోయాడు. కేసులు మాత్రం ఉన్నాయి, కోర్టు చుట్టూ తిరిగే పరిస్థితికి వచ్చాడు. ఇది న్యాయం ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో. ఇంకో పక్క రాజానగరం జక్కంపూడి రాజా బ్లేడ్ బ్యాచ్ లీడరు. ఎక్కడ బ్లేడ్ బ్యాచ్ ఉన్నా ఆయన ఉంటాడు అక్కడ. ఆయన పెద్ద నాయకుడు.
పేదల ఇళ్ల స్థలాల్లో 5 లక్షల భూమి 45 లక్షల రూపాయలు రిజిస్టర్ చేస్తాడు. 5 లక్షలకు కొంటాడు, 45 లక్షలకు అమ్మతాడు. గొప్ప నాయకుడు. నామవారం, కొత్త తుంగపాడు, మునగాళ్ళ కొండలు కూడా కరిగిపోతున్నాయి. మహాగణుడు. ఆయన ఏమీ చేయలేడు. ఆయన భోజనమే ఇసుక, లేకుంటే గ్రావెలు. ఇలాంటి నాయకులు ఇక్కడ ఉన్నారు. నిడదవల్లో ఒక ఆయన ఉన్నాడు, శ్రీనివాసుల నాయుడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం, వసూళ్లన్నీ ఆయనవే. బకాసుల మాదిరిగా మట్టి ఇసుక మొత్తం పోంచేస్తున్నాడు. ఆయన ఒక పెద్ద నాయకుడు. పక్కనే కొవ్వూరులో ఒక మంత్రి ఉంది. పాపం ఇప్పుడు ఆ మంత్రిని కొవ్వూరు నుంచి ఒక పుష్ ఇచ్చి గోపాలపురానికి తరివేశారు. ఆవిడ పంగిడి కుమారదేవంలో ఇసుక, మట్టి, ఎర్రమట్టి అంతా ఆవిడ మొనోపలి. ప్రతి 100 మీటర్లకు ఇష్టారాజ్యంగా ఇసుక ర్యాంపులు పెట్టింది. బ్రహ్మాండమైన వ్యాపారం. గోదావరి మాత్రం ఎప్పుడు దిగిపోతుందో తెలియదు, కానీ వాళ్ళు మాత్రం బాగుపడే పరిస్థితికి వచ్చారు. అక్కడ ఒక దళిత నాయకుడు, ఒక యువకుడు మహేంద్ర ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. వాళ్ళంతా ఆందోళన చేశారు. ఈవిడికి ఇప్పుడు సీటు పోయింది. గోపాలపురం తరివేశారు. గోపాలపురంలో ఒక నాయకుడు ఉన్నాడు, ఆయన తలారి వెంకట్రావు. గ్రూపు తగాదాల్లో సొంత పార్టీ కార్యకర్తలనే బలి తీసుకున్నాడు. గ్రామస్తులు కూడా తిరుగుబాటు చేశారు. ఆయన చూస్తే ఇప్పుడు ఆయన సీటు కూడా పోయి ఇప్పుడు నేరుగా ఆయన కొవ్వూరుకి, ఈవిడ గోపాలపురానికి స్వాపింగ్ పెట్టారు. ఇక్కడ చెత్త అక్కడ బంగారం, అక్కడ చెత్త ఇక్కడ బంగారం. మీరు నమ్మాలి కదా. అదే కణికట్టు అంటారు. ఒకప్పుడు నేను చూసేవాడిని చిన్నప్పుడు. ఊర్లోకి వచ్చేవాడు, ఇప్పుడే చూస్తా ఉండంటాడు. గుడ్డు పొదిగిందంటాడు, పిల్ల వచ్చిందంటాడు, అదిగో ఎగిరిపోతాను చూడమంటాడు, నువ్వు కాదంటే చూడు అంటాడు. అదే కణికట్టు, అదే జరుగుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి చేసే కణికట్టుని మనం ఆమోదించాలా. నేను చెప్పా జగన్మాయ, మా తమ్ముడు చెప్తాడు జగన్మాయ అంటే వీళ్ళు ఏ విధంగా తయారయ్యారో ఆలోచించమని కోరుకుంటూ